10 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యలకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీలో పరిష్కారం లభిస్తుందని ఆశించిన ప్రజలకు నిరాశ ఎదురైంది. ఏపీకి రావాల్సిన విద్యుత్ బకాయిలపై సీఎం చంద్రబాబు మాట్లాడలేదు. గత ఏడాది తిరుపతిలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల సీఎంల సమావేశంలో విభజన సమస్యలను ప్రస్తావించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. విద్యుత్ బకాయిల అంశాన్ని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. కేంద్రం ద్వారా తెలంగాణపై ఒత్తిడి తెచ్చారు. అప్పట్లో తెలంగాణ ప్రభుత్వం కూడా బకాయిల చెల్లింపుకు ఒప్పుకుంది. కానీ ఎన్నికల కోడ్ కారణంగా ప్రక్రియ నిలిచిపోయింది. నిన్నటి సమావేశంలో చంద్రబాబు ఈ ప్రస్తావన కూడా తీసుకురావలేదు. దానికి తోడు షెడ్యూల్ 9లో ఇరు రాష్ట్రాలు అంగీకరించిన 68 సంస్థల పంపకాలపై కూడా చర్చ జరగనే లేదు. ఈ అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వినాయక్ రావు నుండి తెలుసుకుందాం. వినాయక్ రావు, ఎలా చూడాలి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ? ఎలాంటి ఫలితం లేకుండానే ముగిసిన నేపథ్యం. ఎన్నో అంశాలు ఉన్నాయి చర్చించాల్సినవి, బట్ ఏది కూడా చర్చకు రాకుండా డ్రగ్స్ అనే అంశంపై చర్చించినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఏం జరుగుతోంది, అప్డేట్ చెప్పండి. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఎంతో ఆసక్తిగా తిలకించారు. దాదాపుగా దశాబ్ద కాలంగా అపరిష్కృతంగా ఉన్న విభజన సమస్యలన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయనేది తెలుగు ప్రజలందరూ కూడా భావించారు. కానీ వారందరికీ కూడా నిన్నటి భేటీ తర్వాత మంత్రుల ఏదైతే మాట్లాడిన మాటలు చూస్తే కనుక పూర్తిగా నిరాశ కలిగిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎక్కడా కూడా విభజన సమస్యల మీద రెండు రాష్ట్రాల మధ్య చర్చ జరిగినట్టు కనిపించట్లేదు. ప్రధానంగా మనం చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రం నుంచి 7,230 కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలు ఉన్నాయి. 2014 నుంచి 17 వరకు 3 సంవత్సరాల పాటు వాడుకున్న విద్యుత్ బకాయిలకు సంబంధించి సుదీర్ఘకాలంగా ఆ బకాయిలు పెండింగ్లో ఉండడంతో గత ఏడాది దక్షిణాది రాష్ట్రాల సీఎం సమావేశంలో అమిత్ షా దృష్టికి ఈ అంశాలను తీసుకెళ్లడంతో పాటు విభజన అంశాలన్నింటినీ కూడా ఒక రూట్ మ్యాప్ ఉండాలి, నిర్ణీత కాల పరిమితిలో ఈ సమస్యలన్నిటి కూడా పరిష్కారం కావాలంటూ కూడా ఆయన డిమాండ్ చేయడం జరిగింది. ఆ తర్వాత స్వయంగా ఆయన ప్రధానమంత్రిని కానీ అదేవిధంగా హోంమంత్రిని కానీ ఢిల్లీలో కలిసిన తర్వాత దీని మీద ఒత్తిడి తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత కేంద్రం కూడా తెలంగాణ మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ ద్వారా జరగడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా 7,230 కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలు చెల్లించడానికి ఒప్పుకోవడం జరిగింది. ఆ తర్వాత ఎన్నికల కోడ్ రావడంతో ఆ ప్రక్రియ అక్కడితో నిలిచిపోయింది. ఆ తర్వాత ఆ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఈ చర్చల ద్వారా సాగుతుందని అందరూ భావించారు. కానీ ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు ఈ విద్యుత్ బకాయిల మీద చర్చించిన దాఖలాలు కనిపించినట్లుగా ఎవరు కూడా స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే విలేకరులు ఆ సమావేశంలో ఈ విద్యుత్ బకాయిల మీద అడిగినప్పటికీ కూడా ఇద్దరు కూడా దాటవేసే ప్రయత్నం అయితే మంత్రులు చేసినట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత మరో ముఖ్యంగా సాగునీటికి సంబంధించిన అంశాల మీద కూడా ఎక్కడా చర్చ జరిగినట్టు కనిపించట్లేదు. మరోవైపున షెడ్యూల్ 9లోని 91 సంబంధించిన సంస్థల పంపకాల విషయంలో దాదాపుగా 68 సంస్థలకు సంబంధించిన పంపకాల విషయంలో ఇరు రాష్ట్రాలు కూడా పూర్తిగా అంగీకరించాయి. ఇది చాలా రోజుల క్రితమే ఈ రెండు రాష్ట్రాల మధ్య జరిగిన చర్చల్లో ఈ రెండు రాష్ట్రాలు కూడా కేంద్రం సమస్యలోనే అంగీకారం తెలిపాయి. కానీ దానికి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం కూడా ఎక్కడ జరిగినట్టు కనిపించట్లేదు. దాదాపుగా 68 సంస్థల పంపకాల విషయంలో రెండు రాష్ట్రాలు అంగీకరించినప్పుడు కూడా ఆ విషయం కూడా ఎక్కడ చర్చ రాలేదు. కానీ అనవసరమైన డ్రగ్స్ విషయాలు కావచ్చు, అదేవిధంగా రాష్ట్రంలో గంజాయి నిర్మూలనకు సంబంధించి రాష్ట్రం తీసుకోవాల్సిన విషయాల మీద ఈ రెండు రాష్ట్రాలు చర్చించినట్టు తెలుస్తుంది. దాదాపుగా అధిక సమయం అంతా కూడా ఈ రెండు విషయాల మీద కూడా ముందుకు సాగినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అపరిష్కృతంగా ఉన్న విభజన సమస్యలకు ఒక కొలుక్కు వస్తాయనేది తెలుగు ప్రజలు భావించిన వాటికి నిరాశ కలిగిందని చెప్పుకోవచ్చు. మరోవైపున ఈ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సీఎంల భేటీ తర్వాత మంత్రులు మాట్లాడుతూ దీనికి సంబంధించి అధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేస్తూ 2 వారాల్లోగా అధికారులు కమిటీ కూర్చుని సమస్యలు పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తారు. అప్పటికి కూడా వారికి సంబంధించి సమస్యలు పరిష్కారం కానీ పక్షంలో మంత్రుల కమిటీ దీని మీద భేటీ అవుతుంది. ఆ తర్వాత ముఖ్యమంత్రుల భేటీ అవుతుందంటూ కూడా వారు ఈ సమావేశాన్ని పొడిగించే ప్రయత్నం చేశారు తప్పితే గతంలో ఇప్పటికే పరిష్కృతమైన సమస్యలు కొలుక్కు వచ్చిన సమస్యలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయలేదు. మరోవైపున వైఎస్ఆర్సీపీ సైతం సమయాన్ని వృధా చేయడం తప్పితే దీని ద్వారా కమిటీ ద్వారా ఎటువంటి ఉపయోగం లేదంటూ కూడా తీవ్రమైన విమర్శలు చేసింది. ఈ నేపథ్యంలో గతంలో ఏదైతే సమస్యల పరిష్కారానికి గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందో దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయలేదని కూడా ప్రశ్నించింది. మొత్తంగా చూస్తే కనుక ఈ భేటీ ద్వారా మొత్తంగా తెలుగు ప్రజలకైతే నిరాశ కలిగిందని చెప్పుకోవాలి. రైట్ వినాయక్, థాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.